శ్రీ గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ పరమహంస గారు ఎంతో గొప్ప తత్వాన్ని చిన్న కథల ద్వారా అందించారు. ఈ కథలను చక్కగా అర్థము చేసుకోవటం ద్వారా విషయము మనకు సులభంగా అర్థమవుతుంది. అటువంటి కథను ఒకదాన్ని ఈరోజు చెప్పుకుందాం. మాటల మధ్యలో ఒకరోజు మధురబాబు భగవంతుడు కూడా తాను ఏర్పరచిన నియమాలకు కట్టుబడి ఉండాల్సిందే, వాటిని అతిక్రమించే శక్తి ఆయనకు కూడా లేదు అని అన్నాడు. వెంటనే నేను అంటే రామకృష్ణ పరమహంస గారు చెప్తున్నారండి, వెంటనే నేను ఎంత తెలివి తక్కువ ఆలోచన! నియమాన్ని ఏర్పరచినవాడు తన ఇష్టం వచ్చినప్పుడు దాన్ని మార్చివేయగలడు అని చెప్పాను. అదెలాగండి అంటూ మధురబాబు, ఎర్రని పూలు పూసే మొక్క తెల్లని పూలు పూయదు, అది ప్రకృతి నియమం. అటువంటి మొక్క నుంచి దేవుడు తెల్లని పూలు పూయిస్తే నాకు చూడాలని ఉంది అన్నాడు. ఆయన అది కూడా చేయగలడు, ఎందుకంటే అంతా ఆయన సంకల్పం మీద ఆధారపడి ఉన్నది కనుక అన్నాను. మధురుడికి ఈ విషయం నచ్చలేదు. మరుసటి రోజు తోటలో పచారులు చేస్తున్నప్పుడు ఒక మందార మొక్కను చూశాను. ఆ మొక్కకున్న ఒక కొమ్మకు ఎరుపు తెలుపు పూలు ప్రక్క ప్రక్కనే పూసి ఉన్నాయి. ఆ కొమ్మను తెంపి మధురబాబుకు చూపించాను. అతడు విభ్రాంతుడై, తండ్రి, ఇకపై ఏ విషయం గురించి మీతో వాదించను అన్నాడు. మరి భగవంతుడికి అసాధ్యమైనది ఏదీ లేదు కదా. ఇదే విషయాన్ని వివరిస్తూ శ్రీరామకృష్ణ పరమహంస వారు ఇంకోసారి ఇలా అన్నారండి, దైవకృప కలిగితే జీవుడి అష్టపాశాలన్నీ రెప్పపాటులో మాయమవుతాయి. అదెలాగంటే, ఒక గది 1000 సంవత్సరాల నుంచి కటిక చీకటితో నిండి ఉన్న దీపం వెలిగించిన మరుక్షణమే ఆ గది వెలుతురుతో నిండిపోతుంది. ఐంద్రజాలకుడి గారడి చూడలేదా? అనేక ముడులు వేసి ఉన్న దారం యొక్క ఒకవైపు కొనను కట్టి ఉంచుతాడు. దాని రెండవ కనను చేత్తో పట్టుకొని 1-2 సార్లు లాగి గిరగిరా తిప్పుతాడు. ముడులన్నీ విడిపోతాయి. మనం ఎంత ప్రయత్నించినా ఆ ముడులను విప్పలేము సుమా. అలాగే దేవుడు జాలి తలిస్తే మనంతట మనం తెంచుకోలేని బంధాలన్నీ రెప్పపాటులో తెగిపోతాయి అని చెప్పారు. అంటే రామకృష్ణ పరమహంస గారు ఈ కథ ద్వారా భగవంతుడికి అన్నీ సాధ్యమే, అయితే మనము చేయవలసినది ఏమిటంటే ఆయన కృపకు మనము పాత్రులము అవ్వాలి. అంటే ఆ ఎలిజిబిలిటీ మనము సంపాదించుకోవటం కోసం మనం ప్రయత్నించాలి. అప్పుడు ఆయన కరుణ మన మీద చూపిస్తాడు. స్వస్తి వాసుదేవ.